వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పోలీస్ స్టేషన్లో రైతులను కూర్చోబెట్టి యూరియా టోకెన్లు పంపిణీ. రోడ్డుపైకి సముద్రం, ఉప్పాడలో బీభత్సం. హైదరాబాద్లో నీళ్లు కలిసిన పెట్రోల్ను కొట్టిన బంకు సిబ్బంది. అటవీ ప్రాంతంలో ఆదివాసుల గుడిసెలు తొలగిస్తున్న అధికారులు. పోత్కపల్లిలో 4 కిలోల గంజాయి పట్టివేత. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు ఆంధ్రప్రదేశ్ను నిరుద్యోగ యువత లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు సుంకేశ్ల రోడ్డులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో శనివారం జరిగిన జాబ్ మేళాలో ఆయనతో పాటు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ వెంకటనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దాదాపు 2000 ఉద్యోగాల భర్తీకి వివిధ కంపెనీలు ముందుకు రావడం సంతోషకరమైన విషయం. ఇది యువతకు మంచి అవకాశమని, ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మా కాలేజ్లో, సెయింట్ జోసెఫ్స్ కాలేజ్లో ఇవాళ మెగా జాబ్ మేళా టీజీ భరత్ గారు, మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, వచ్చి ఇనాగ్రేట్ చేశారు. ఇవాళ దాదాపు 25 కంపెనీలు ఇక్కడ జాబ్స్ ఇవ్వడానికి హెచ్ఆర్స్ని పంపించారు. 1982 ఉద్యోగాలు ఉన్నాయి. సో కర్నూలు చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కూడా చాలామంది పిల్లలు వచ్చున్నారు. ఫుట్ఫాల్ మేము ఎక్స్పెక్ట్ చేసిన ఫుట్ఫాల్ అరౌండ్ 5000 ఉండొచ్చు అనుకుంటున్నాము. సో ఈ జాబ్ మేళాని ఇక్కడ మా కాలేజ్లో ఇనిషియేట్ చేసి ఇనాగ్రేట్ చేసిన భరత్ గారికి మా కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున, స్టాఫ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని నిరుద్యోగం నుంచి బయటికి వచ్చి మంచి అవకాశాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. నేను ప్రిన్సిపల్ సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ కాలేజ్ కర్నూలు. ఈ జాబ్ మేళాకు మేము అనుకున్న దానికన్నా స్పందన చాలా ఎక్కువగా ఉంది. అంటే నిరుద్యోగ యువత ఎంత సీరియస్గా ఉన్నారో ఉద్యోగం తెచ్చుకోవడానికి అర్థమవుతుంది మాకు. సో ఇలాంటి ప్లేస్మెంట్ డ్రైవ్స్, జాబ్ మేళాస్ మన గవర్నమెంట్ ఇంకా 2-3 నెలల్లో ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ దీనికి మన యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ గారు టీజీ భరత్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆయన తన ఐడియాస్ చెప్పారు. ఆయన ఎలా పిల్లలు ప్రిపేర్ అవ్వాలి ఇంటర్న్షిప్స్కి లేదా ఉద్యోగాలకు, ఉద్యోగకు ఇంపార్టెన్స్ ఏంటి, హెచ్ఆర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ నుంచి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఆయన సైడ్ నుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అండ్ ఆయన కూడా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ జాబ్ మేళాస్, ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము. అలాగే మన ఓవరాల్లో ఉన్న డెవలప్మెంట్ని మన యువత ఉపయోగించుకొని ఎక్కువ ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పి ఆయన ఆశించారు. సో భరత్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన ఎంపీ నాగరాజ్ సార్ గారు కూడా ప్రోగ్రామ్కి వచ్చారు. సో ఆయన కూడా పిల్లలకి విషెస్ చెప్పారు. అండ్ ఆయన సైడ్ నుంచి కూడా ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తానని, గవర్నమెంట్తో మాట్లాడి ఇంకా ఉపాధి కల్పించడానికి ట్రై చేస్తానని చెప్పారు ఆయన. ఎంపీ గారికి కూడా మా సైడ్ నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పరకాల నియోజకవర్గం పరకాల పట్టణంలోని 51వ బూత్ బీజేపీ నాయకుడు పుల్ల రాజుగారి తండ్రి కీర్తిశేషులు పుల్ల సారయ్య ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. వారి కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే పరకాల మున్సిపాలిటీ 20వ వార్డు పన్నా సింగ్ గారి అన్నగారు కీర్తిశేషులు సర్దార్ దిలీప్ సింగ్ గారి సంవత్సరిక కార్యక్రమంలోనూ ఆయన హాజరై కుటుంబ సభ్యులను ఆదరిస్తూ ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల
నిరంజన్, రాష్ట్ర నాయకులు దేవునూరి మేఘానాథ్, పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి, నాయకులు మార్త రాజభద్రయ్య, కుక్కల విజయ్ కుమార్, మార్త భిక్షపతి, వేణిశెట్టి శారద, ఆకుల రాజేందర్, ఆకుల రాంబాబు, దామ సతీష్, తనక విక్రమ్, బొచ్చు సాంబామూర్తి తదితరులు పాల్గొన్నారు. బాత్రూమ్ ఎక్కడ ఉంటాయి? ఇది మాది చిన్న చిన్న రూమ్ లోనే ఇందులోనే చదువుకుంటూ పోతున్నాం. మొత్తం 20 కుటుంబాలు. మీరేమైనా అవకాశం మేము మీకే అవకాశం ఇస్తాం, తప్పకుండా మీకే ఈసారి మా ఓట్లని. మొన్న మేము అందరం మీకే రేపు పని చేస్తాయి. కింద మీద రావా? అదే ఇంద్రమ్మ ఇల్లు గురించి రాజమహేంద్రవరం రైతులకు ఎరువులు, పురుగు మందులు కొరత లేకుండా చూడడం ప్రభుత్వ బాధ్యత అని రోజా మహిళా ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మిసాల సుమలత తెలిపారు. ఎరువుల అక్రమ నిల్వలపై నిరసనగా సంఘం సభ్యులు క్యాండిల్స్ వెలిగించి ఫ్లకార్డ్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా మిసాల సుమలత మాట్లాడుతూ కొంతమంది ఎరువుల వ్యాపారులు, డీలర్లు అక్రమంగా నిల్వలు చేసి రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాముడు, నాగప్ప, విశ్వధిరామ్, కర్రెమ్మ, నారాయణమ్మ, పార్వతమ్మ, ముంతాజ్, శశానాజ్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు అందజేయాలని ఈ సందర్భంగా అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవాలి. ఎరువులు, పురుగుల మందుల కొరత ఉంది, ఆ కొరత లేకుండా చూడాలి. అక్రమ నిల్వలు చేసిన వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కొందరు ఎరువులు వ్యాపారుల, డీలర్లపై చర్యలు తీసుకోవాలి. ఎరువులు ప్లాట్స్ పట్టుకొని ఎరువులు అక్రమ నివారణపై చర్యలు తీసుకోవాలి. అధికారులు, విజిలెన్స్ అధికారులు, సచివాలయ సిబ్బంది దారులు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ నిరసన వ్యక్తం చేస్తూ రైతులకు ఎరువుల, పురుగుల మందులు కొరత లేకుండా ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం అధికారులదే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులు అడపదడపన దాడులు చేశారే తప్ప ఎరువులు అక్రమ నిల్వలను అరికట్టనందుకు వల్ల దుకాణాలు, షాపుల దగ్గర అక్కడక్కడే మహిళలు పట్టుకొని పరిస్థితులు దాపరించాయి. రాష్ట్రంలో మెదక్ శివంపేట మండలం శబాష్పల్లి గ్రామంలో అమానవీయ ఘటన. శివంపేట మండలం శబాష్పల్లి గ్రామంలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నదని 2 సంవత్సరాల చిన్నారిని హత్య చేసి పూడ్చిపెట్టిన చిన్నారి తల్లి ప్రియుడు. గ్రామానికి చెందిన ప్రియుడు ఫయాజ్తో కలిసి తల్లి మమత గ్రామ శివార్లో వాగు దగ్గర పూడ్చిపెట్టారు. పాపను హత్య చేసి పూడ్చిపెట్టినట్టు పోలీసుల విచారణలో అంగీకరించిన తల్లి మమత చిన్నారి డెడ్ బాడీ కోసం పూడ్చిన స్థలంలో తవ్వి వెలికి తీసిన పోలీసులు. శివంపేట మండలము శబాష్పల్లి గ్రామానికి చెందిన బంటు రాజు అని చెప్పేసి గత మే నెలలో కూతురు మమత, ఆమె కూతురు అంటే మనవరాలు ఇద్దరు కూడా తనుశ్రీ అని చెప్పేసి ఇద్దరు కూడా మిస్సింగ్ అయినరు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఏంటంటే మాకు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము లోతుగా విచారణ చేసినాం. అప్పటి నుంచి విచారణ చేస్తుంటే ఇదే గ్రామానికి శబాష్పల్లి గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితోటి ఈ అమ్మాయికి పెళ్లయింది. పెళ్లయి రాయపోలు గ్రామము సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని రాయపోలు గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం వల్ల అక్కడి నుంచి కూడా గత మార్చ్ నెలలో అక్కడి నుంచి కూడా ఈ ఫయాజ్ అని శబాష్పల్లి గ్రామానికి చెందిన ఈ వ్యక్తితోటి ఆమె ఎలోప్ అయింది. తర్వాత మళ్ళీ ట్రేస్ చేసిన తర్వాత ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మేలో ఎలోప్ అయినట్లు మాకు సమాచారం అందింది. వాళ్ళ కోసం మేము అంటే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాము. గత 3 నెలల నుంచి ఎస్ఐ శివంపేట అండ్ సిఐ తూప్రాను ఆధ్వర్యంలో టీమ్స్ కూడా
తిరుగుతున్నాయి. సో ఇందులో భాగంగా మాకేంటంటే గుంటూరు నర్సరావుపేట ఆ ఏరియాలో ఉన్నారని చెప్పేసి మాకు సాంకేతిక ఆధారాలతోటి మాకు తెలవడంతో మేము వాళ్ళను ట్రేస్ చేసి తీసుకొని వచ్చినాము. కానీ వాళ్ళు ఇద్దరు ఫయాజ్ తర్వాత ఎవరైతే మమత ఇద్దరు ఉన్నారో పాప లేదు. పాప ఎక్కడ పోయింది, తర్వాత తనుశ్రీ అమ్మాయి 2 సంవత్సరాల పాప ఎటు పోయిందంటే వాళ్ళు పొందలేని సమాధానం చెప్పడం జరిగింది. అనుమానంతో ఇవాళ మేము చాలా సుదీర్ఘంగా వాళ్ళను ఇంటరాగేట్ చేయడం జరిగింది, విచారించడం జరిగింది. ఆ విచారణలో భాగంగా ఇద్దరు కూడా ఏంటంటే అమ్మాయిని తమకు అడ్డు ఉందని చెప్పేసి, అమ్మాయి జ్వరంతో ఉండడంతో అడ్డు ఉందని చెప్పేసి గత జూన్ 7th నాడు 7వ తారీఖు నాడు ఇక్కడికి పాపతో పాటు వస్తూ ఆమెను హత్య చేసినారు. తర్వాత గొంతు నిలిమి హత్య చేసి ఇక్కడనే శభాష్పల్లి ఈ ఏదైతే పొలాల్లో ఈ వాడుక పక్కన ఒక గుంత తీసి దాంట్లో కూర్చడం జరిగిందని చెప్పడంతో ఇవాళ మేము మొత్తం పోలీస్ టీమ్స్, తర్వాత మెడికల్ ఎక్స్పర్ట్స్, డాక్టర్స్, తర్వాత తహసీల్దార్ గారు, శివంపేట తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో ఇవాళ దీన్ని శవాన్ని మేము వెలికి తీయడం జరిగింది. గత 3 నెలల నుంచి ఉండడం వల్ల, గత 2 నెలల నుంచి విపరీతంగా వర్షాలు పడడం వల్ల శవం పూర్తిగా కూలిపోయిన పరిస్థితిలో ఉంది. ఇది కేవలం ఏంటంటే తమకు పాప అడ్డు వస్తుంది, తమ సంబంధానికి అడ్డు వస్తుంది, పాపను తొలగించుకుంటే తమ సంబంధము కొనసాగించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు హత్య చేసినట్లుంది. ఇంకా కూడా మేము దీంట్లో ఇంకా వీరికి ఇంకెవరైనా సహకారం చేసినారా, ఎటు పోయినారు, ఎక్కడ పోయినారు అని చెప్పి పూర్తి మేము దీంట్లో లోతైన విచారణ జరపడం జరుగుతుంది. సో ఈ కేసుని వెలికి తీయడంలో అంటే బాగా కృషి చేసిన శివంపేట ఎస్ఐ, తర్వాత తూప్రాన్ సిఐ గారు, వాళ్ళ టీంని కూడా మేము అభినందిస్తున్నాము. వీళ్ళను అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని. మంచిర్యాల జిల్లా దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో పోడు రైతుల గుడిసెలు, పంటలను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. 3 జేసీబీల సాయంతో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన పంటలను 300 మంది ఫారెస్ట్ సిబ్బంది తొలగించారు. ఈ క్రమంలో 16 మంది ఆదివాసీ మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలపై దాడులు జరుగుతున్నాయంటూ రైతులు అధికారులతో ఘర్షణకు దిగారు. నిన్న గుడిసెలు తొలగించేందుకు వచ్చిన అధికారులపై కొంతమంది పోడు రైతులు దాడి చేసి వారి కళ్ళలో కారం చల్లిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి భారీగా పోలీసులు మోహరించారు. మీడియాపై ఫారెస్ట్ అధికారుల వైఖరి నశించాలి. మీడియాపై ఫారెస్ట్ అధికారుల వైఖరి నశించాలి. మీడియాపై ఫారెస్ట్ అధికారుల వైఖరి నశించాలి. డిఎఫ్ఓ వెంటనే కావాలి. డిఎఫ్ఓ వెంటనే కావాలి. ఆకులుగా తీసుకెళ్ళి కూర్చుంటారు. సరే కొన్ని వచ్చినాయి, నేను మీకు పంపిస్తాను చూడండి. రైట్, ఓకే. మనల్ని అయితే ఇక్కడనే బ్రిడ్జ్ దగ్గర అడ్డుకున్నారు. లోపల ఏం చేస్తున్నారు అనేది తెలియదు. ఓకే, కూర్చున్నా. ఎవరు వస్తారు? అధికారులు ఎవరికి అధికారులు? ఫారెస్ట్ అధికారులు. ఫారెస్ట్ లో పోతలేము. మేము ఫారెస్ట్ లో పోతలేమంటున్నా. ఫారెస్ట్ లో పోతలేము అంటే మీరు ఫారెస్ట్ లో దౌర్జన్యంగా స్నానాలు చేస్తా ఉంటాం, మీరు దాడులు చేస్తాను. బాగుండదు, గొడవలు బాగా దారి తీసినట్టు అవుతుంది. మీరు ఎందుకు నెట్టుతున్నారు? మీరు ఎందుకు నెట్టుతున్నారు? ఆదివాసులను మభ్య పెట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అమ్మాయి అడవిని కాపాడాలి మేము. ఇప్పుడు మమ్మల్ని ఓనియకపోతే వదరం బాగుండదు.
మీరు విలేకరులను అడ్డుకున్నారు. విలేకరులను అడ్డుకొని మా వాళ్ళని ఏం చేస్తున్నారు అక్కడ? మరి ఎవరిని ఏం చేయకపోతే మమ్మల్ని ఎందుకు పోనీయట్లేదు మీరు? మేడం ఒకటి మీ పై అధికారి ఫోన్ చేస్తే మీరు వచ్చారు, మా జాతికి అన్యాయం జరుగుతుందంటే మేము అక్కడికి వచ్చినాం. కానీ మేము కొట్లాడాలి చేయడానికి రాలేదు. అందరూ మాట్లాడకూడదు. నీ ఇన్ఛార్జ్ ఎవరు? ఇన్ఛార్జ్ బాధ్యతలు మాట్లాడతా అక్కడ జరగండి అని చెప్పి లేడీ గారు కూడా చూడకుండా మీరు లేడీస్ బేస్ చేయొద్దని అంటారు కానీ మేము అక్కడ. సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు 35% పైగా వాటా కేటాయించాలని, రాబోయే దసరా పండుగకు ముందే కార్మికులకు బోనస్ ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, కార్మిక నాయకులు, కార్మిక కుటుంబాలతో కలిసి సింగరేణి సీఎండీ బలరాం నాయక్ను కలిసి పలు సమస్యలపై మెమోరాండం సమర్పించారు. జై తెలంగాణ, జై సింగరేణి. హెచ్ఎంఎస్ కార్యవర్గం అంతా కూడా గౌరవనీయులు రియాజ్ అహ్మద్ గారు అందరూ కూడా కలిసి మరి బలరాం గారిని కలవడం జరిగింది. సింగరేణి సీఎండీ గారిని ప్రత్యేకించి ఏదైతే అలియాస్ పేర్ల విషయంలో ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ఉద్యోగులను సస్పెండ్ చేశారో, డిస్మిస్ చేశారో, వాళ్ళని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు. చాలా హార్ష్గా నిర్ణయం తీసుకున్నారు అనేటటువంటి ఆలోచన కూడా చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చూసి చూడనట్టుగా అలియాస్ పేర్లు ఉన్నటువంటి వాళ్లకు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు కొనసాగేలాగా చేసినాం. అదే ఒరవడి కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఇప్పుడు ఆల్రెడీ తీసేసినటువంటి 4 మాత్రం వెనక్కి తీసుకోమని మేము డిమాండ్ చేసినాం. హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఆ డిమాండ్లు సాధించుకుంటామనేటటువంటి విశ్వాసం మాకు ఉన్నది. ఎట్ ద సేమ్ టైం కొత్త మైన్స్ ఓపెన్ చేయాలి, కొత్త మైన్స్ ఓపెన్ చేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి డిమాండ్ కూడా చేసి రియాజ్ అన్న గారు మేము కూడా మరి ఎక్కడెక్కడ కొత్త మైన్లు ఉన్నాయి, ఎక్కడ కొత్త షాఫ్ట్ ఓపెన్ చేసి తక్షణమే ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రత్యేకించి ఎస్టీపీపీలో ఏదైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో, భూ నిర్వాసితులు ఉన్నారో 1600 మంది ఉన్నారు, వాళ్ళకైతే జాబ్ ఇవ్వాలని అడిగినాం. ఆ జియో సపోర్ట్ చేయడం లేదని సీఎండీ గారు చెప్తే కూడా ఇదివరకు ఖైరీగూడెంలో ఇచ్చినటువంటి విషయాన్ని కూడా వారికి గుర్తు చేయడం జరిగింది. మరి ఆ లైన్లో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని చేస్తుందని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం నిన్న మొన్న మెడికల్ బోర్డు పెట్టి మరి ఏదైతే 50 మందిని అన్ఫిట్ చేయకుండా 1 సంవత్సర పాటు వేతనం లేకుండా వారి కుటుంబాలని అలా రోడ్డబడికట్ చేసినారో దాని మీద తక్షణమే స్పందించి మరి మెడికల్ బోర్డు ఇవన్నీ కాదు, పాత విఆర్ఎస్ తీసుకురండి. పాత విఆర్ఎస్ స్కీమ్ ఏదైతే 2 సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికుడికి ఒక ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు ఎవరిని కోరుకుంటే వాళ్ళ జాబ్లోకి తీసుకునే విధానాన్ని తీసుకురండి అని చెప్పి రియాజ్ అన్న గారు మేమందరం కూడా కోరడం జరిగింది. దాని పట్ల కూడా ఆలోచన చేస్తాం. దాని కాస్టింగ్ ఎంత అవుతుంది ఎంత చెప్పమని సీఎండీ గారు చెప్పినారు. అదంతా కూడా హెచ్ఎంఎస్ నుండి మేము ఇంకా ముందు సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. ఇట్లా 1 కాదు 2 కాదు ఏదైతే ప్యాంప్లెట్ వేసి ఉన్నామో దాంట్లో ఉన్నటువంటి దాదాపు 30 సమస్యల మీద మాట్లాడినాము. అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు ఉండేటటువంటి హాస్పిటల్లో కనీసం మందు గోళీలు కూడా దొరుకుతలేవు. డాక్టర్ కనీసం చేయబట్టుకొని కూడా చూస్తలేడు ఏరియా హాస్పిటల్లో. దీన్ని తీవ్రంగా పరిగణించాలి, డాక్టర్స్ అందుబాటులో ఉండేలాగా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. దాని పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేసినారు సీఎండీ గారు. మరి ఎక్కడికక్కడ ఉన్నటువంటి జనరల్ మేనేజర్స్ మేము డిమాండ్ చేస్తున్నాము, మీ ఏరియా హాస్పిటల్స్ మీరు విజిట్ చేయండి, కార్మికుల పిల్లలకు, కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయండి. రిఫరల్ సిస్టమ్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది, దాన్ని మీరు కంప్లీట్గా ఒకసారి రీఎవాల్యుయేట్ చేయండి అని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ఎక్కువ మరి చిన్నపిల్లలకు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఏరియాలో కూడా సిబిఎస్ఈ స్కూల్స్ పెట్టాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. సో వీటన్నిటి మీద కూడా మేము ఫాలోఅప్ చేస్తాం. అవసరమైన కాడ ప్రభుత్వం తగ్గి రాని దగ్గర కూడా ఖచ్చితంగా వెంటబడి ప్రజా ఉద్యమాలను కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. లాభాల్లో వాటాని మరి తక్షణమే ప్రకటించాలని చెప్పి మేము కోరడం జరిగింది. దసరా కన్నా ముందే వచ్చేటటువంటి జీతాలలో ఇంక్లూడ్ చేయాలి. అది ఎంత ప్రకటిస్తున్నారన్నది ఇమీడియట్గా చెప్పండి అని మేము అడిగినాం. 35% పైనే ఉండాలి కానీ అంతకన్నా తక్కువ ఉండకూడదు అనేటటువంటి డిమాండ్ కూడా కార్మికులందరి మనసులో ఉంది. కాబట్టి ఆ విధంగానే యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి, జై హెచ్ఎంఎస్. కొత్తూరు మండల మహిళా సమైక్య ఏపీఎం ఏ లలిత కుమారి అవినీతి దుర్వ్యవహారంపై మండల మరియు గ్రామ మహిళా సంఘాల అధ్యక్షులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు కొత్తూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి
కలెక్టర్ డిఆర్డీఓ అధికారులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదులు పంపారు. మహిళా సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ ఏపీఎం తరచు విధులకు గైర్హాజరు అవుతున్నారు. మీటింగ్లలో మహిళా నాయకులను గౌరవించకుండా పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు. తీర్మానాలను పక్కన పెట్టి మినిట్స్ బుక్లో తన ఇష్టానుసారం నమోదు చేస్తున్నారు. ఉల్లాస్ నిధులు ఎంఎంఎస్ నిధుల వినియోగంలో అవినీతి చేస్తున్నారు. గ్రామస్థాయి వివోఏలపై ఒత్తిడి తెచ్చి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. నెలకు 12 గంటలు పడుతుంది, అప్పుడు చేస్తుంది, 3 గంటలు బయలుదేరి వెళ్ళిపోతుంది. ఏ అన్నామంటే నా ఇష్టం అంటుంది, ఏమన్నా 4 అన్నామంటే తప్పుడు కేసులు పిల్లలనే పెట్టేస్తుంది. నాకు పైన ఉన్నారు అంటుంది, ఎవరు ఉన్నారు వాళ్ళు తెచ్చారు, వాళ్ళు గిట్టులు కుర్తి తరగతి తీసి మాకు తోచేస్తుంది. అడిగామంటే మా తప్పుడు కేసులు పిల్లలు పెట్టేస్తుంది. అదే అవినీతి అనుకుంటుంది మీరు చెప్తే ఒక్కడం లేదు. అదేంటంటే అది దానికోసం అనమాట. ఇక నాకు తొలించడం మంచిది, ఇక్కడ కుర్తి ఖాళీ చేస్తాం అవసరం. నేను గత 2010లో 11 నా పేరు ఉమ్మ. 2010లో 11లో మేము అధ్యక్షులుగా తోసటి గారిలో చేసాము. అలాగే మాతోటి సభ్యులకి ఓపీలకి అందరు కొన్నాం. టీఏటీఏని ఇప్పించాము. అప్పుడు రికవర్లకు కూడా వెళ్ళాము. అప్పుడు ఇలాంటి వాటిని జరగలేదు, తప్పుడు విషయాలన్నీ జరగలేదు. మేము కూడా మండల సమాఖ్యలో ఓపీలము అధ్యక్షులమే ఎన్నుకుంటాము. ఇలాంటివి ఏంటి జరిగిపోదు. ఇప్పుడైతే మటుకు చాలా తప్పులు జరుగుతున్నాయి. సమానంగా సమానంగా మీటింగ్లు కూడా అవ్వడం లేదు. మీటింగ్లు కూడా హాజరైన సంతకాలు పెట్టడం వెళ్ళిపోవడం. కానీ ఎంఎంఎస్కి ఏం జరుగుతుందో ఏం జరగకుంటుందో అది కూడా ఇన్ఫర్మేషన్ తెలదు. ఏ బడ్జెట్ వస్తుందో అనేది మాకు తెలదు. చెప్పడాలు మట్టుకు జరగట్లేదు. బడ్జెట్లు వచ్చినవి ఎవరికి ఎంత ఇస్తున్నారు, ఎవరికి ఎంత ఇవ్వడం, ఎవరికి ఎంత రికవరీ అవుతుందో, ఎంత ఉందో గ్రామాలంట పంచాయతీలంట అది కూడా తెలియకంటుంది. మేము 2011లో 10లో మేము చేసేటప్పుడు ఏపీఎంలతో సైతము మేము రికవరీకి వెళ్ళాము. రికవరీ నుంచి లాభం తెచ్చాము. లాభం నుండి ఓపీలు టీఏటీఏలు మంచినీరు వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా అప్పుడు అలా జరిగింది. ఇప్పుడులో ఇలాగా ఇంకోటిగా ఇప్పుడు మంచినీరు కూడా అయితే ఏం జరిగిందో మాకు ఆ విషయం కూడా తెలియదు. ఏం జరిగిందో మోడల్ మాకు తెలియదు. సీఎం మీద అలాగే ఓపెన్కి తెలియకంటే ఈ కేసులు అనేది తప్పుడు విషయాలు అనేది అనవసరం. ఓపెన్ ఎందుకున్నారు, ఏపీఎంలు ఎందుకు మాకు చెప్పే పని లేదా, అడ్రస్లు చెప్పే పని లేదా ఉంటుంది. మా పరువు తీస్తారు. మేమందరం ఎందుకున్నామండి, గ్రామ సంఘం అధ్యక్షులు ఎందుకున్నాము, గ్రామ సంఘం అధ్యక్షులు ఎందుకున్నాము. గ్రామ సంఘం అధ్యక్షులతో మాట్లాడి నిర్ణయం అనేది ఒకటి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నీ నిర్ణయం నువ్వు పెట్టుకోవాలి. తప్పుడు కేసులు పెడతావో లేకపోతే ఎవరి మీద డబ్బు తీసేదని పెడతావో ఏది పెడతావో అది వీళ్ళందరూ ఉన్నాం. గ్రామ సంఘం అధ్యక్షులు 46 గ్రామ సంఘాలను పిలిపించి అమ్మమ్మ నాకు ఇలా జరిగింది, నాకు ఇలా జరిగింది, ఏం చెప్తారు అని ఒకటి అడగాలి. ఓటికి అడగాలి. అడిగిన తర్వాత మా మండలం పరువు అడగాలి. అడిగిన తర్వాత నీకు ఇష్టం వచ్చిన పనులు నువ్వు చేయాలి. దాని మీద తప్పు కేసులు జరుగుతున్నాయి, కరెక్ట్ కాలేదు. మా మండలం మీద తప్పు కేసులు పెట్టడం కరెక్ట్ కాలేదు. కొత్తూరు మండల అధ్యక్షురాలకి ఏపీఎం లలిత మేడం మీద చెప్తున్నాము. ఎందుకంటే మా మండలంకి వచ్చి సంవత్సరం అవుతుంది. మండలంలో ఈసీ మీటింగ్లో ఏం జరుగుతుంది ఏంటనేది నాకు తెలియట్లేదు. మీటింగ్కి పిలుస్తారు కానీ మ్యాటర్ అనేది చెప్పట్లేదు. మ్యాటర్ అనేది చెప్పట్లేదు. తీర్మానం సంతకాలు అయితే పెట్టించుకుంటారు. ఫండ్స్ ఎంత వస్తుందో, ఎంఎంఎస్కి ఎంత ఫండ్స్ వస్తుందో, ఎవరికి ఇస్తున్నారో ఏది తెలియట్లేదు. ఏ ఓపీకి కూడా చెప్పట్లేదు. కనీసం అకౌంటెంట్ వచ్చి ఓపీలతో మాట్లాడాలి. మండలంకి ఎంత వస్తుంది ఇన్కము, ఎంత ఎవరికి పంచాము, లావాదేవీలు ఏమి తెలియట్లేదు. అలాగే పనితీరు కూడా ఏమి బాగలేదు. ఎక్కడ మీటింగ్లు జరిగినా ఏమి నాకు చెప్పట్లేదు. రివ్యూ మీటింగ్లు అయినా ఏమి చెప్పట్లేదు.
ఫుడ్ లేదు, వచ్చిన అధ్యక్షులకి మాత్రం టీలు లేవు, నీళ్ళు కూడా సౌకర్యంగా లేదు. మొన్న సీఎఫ్ రివ్యూ అయినప్పుడు, సీఎఫ్ మీటింగ్ అయినప్పుడు సీఎఫ్లు ఉన్న ఏపీఎం మేడం గొడవలు అయితే సీఎఫ్ మీద ఏపీఎం మేడం అరిచారు. గట్టిగా గొడవలు పడితే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం గుంజిలోవ గ్రామంలోని ప్రసిద్ధ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ నంబాల కుమార్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ విశేష పూజల్లో ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, అలంకారాలు, అర్చనలు ఘనంగా జరిగాయి. భక్తులు తమ కుటుంబ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు. సాయిబాబానందశ్యాం శ్రీమానందశ్యాం చంద్రవందశ్యాం పూర్వానందశ్యాం హర్షనందశ్యాం హరిశనందశ్యాం శ్రావణానందశ్యాం వేదనానందశ్యాం శ్రీమానందశ్యాం ఆర్జవందశ్యాం ముత్యానందశ్యాం శివనానందశ్యాం నారాయణానందశ్యాం ఉదయనానందశ్యాం అదినానందశ్యాం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.